పంప్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు సంబంధించి ఆఫ్లైన్ పవర్ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా స్టడీ చేసి దాంట్లో ముందుకు తీసుకొని పోవాలని చెప్పారు. అట్లాగే ఇప్పటికే ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఇంకా ఎక్కడెక్కడైతే రివర్స్ పంపింగ్ ద్వారా ఎనర్జీని జనరేట్ చేయడానికి అవకాశం ఉందో వాటన్నిటిని కూడా స్టడీ చేయగలుగుతాం. ఉదాహరణ జోరాల దగ్గర నుంచి పులిచింతల వరకు కృష్ణానది. అట్లాగే గోదావరి నది పైన ఎస్ఆర్ఎస్పి నుంచి కింద ఉన్నటువంటి భద్రాచలం దాకా ఉన్నటువంటి ఇందిరా సాగర్, అంటే ఇప్పుడు పేరు మార్చారనుకోండి సీతమ్మ సాగర్ వరకు ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని దాని మీద స్టడీ చేసి త్వరితగతిన రిపోర్ట్స్ తయారు చేసుకొని ముందుకు పోవాలని చెప్పారు. అలా చెప్తూనే విద్యుత్ శాఖలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పులకి అనుగుణంగా పై స్థాయి అంటే సిఎండి నుంచి కింది స్థాయి ఏఈ వరకు కూడా అందరికీ ఈ వస్తున్న మార్పులు టెక్నాలజీకి అప్డేట్ కావడానికి హైదరాబాద్లోనో ఇంకొక ప్లేస్లోనో ఎక్కడో ఒక దగ్గర కనీసం 3 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ వాళ్ళందరికీ అందుబాటులో ఎక్స్పోజర్ టు ద న్యూ టెక్నాలజీ ఉండేటట్టుగా ఒక వ్యవస్థను తయారు చేయాలని చెప్పారు. సో ఇవి విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి విషయాలు. ఇటువంటి విషయాలు ఉదాహరణకి మనకి కొత్తగా వస్తున్నటువంటి ఇంకో విధానం కూడా ఉంది. అంటే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ అంటే ఉదయం పూట సోలార్ ప్రొడ్యూస్ అయితే సన్సెట్ అయిన తర్వాత సోలార్ నుంచి పవర్ ప్రొడక్షన్ రాదు, కానీ అది స్టోరేజ్ చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు ఆ స్టోరేజ్ చేసుకోవడానికి అవకాశం వచ్చే కొత్త మార్గాలను కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవస్థల్ని అందిపుచ్చుకొని మన దేశంలో మన రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణకి కూడా ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ సంబంధించి కూడా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని, ఉదయం పూట జనరేట్ అయినటువంటి సోలార్ పవర్ని బ్యాటరీలో స్టోరేజ్ చేసుకొని పీక్ అవర్స్లో రాత్రిపూట దాన్ని వాడుకోవటం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని ముందుకు పోతున్నాం. ఇప్పటికే కొంత ఒక 500 మెగావాట్స్ వరకు మేము ఈ బ్యాటరీ స్టోరేజ్ సంబంధించి టెండర్స్ పిలవటం జరిగింది. ఇంకా కొన్ని పిలవబోతా ఉన్నాం. ఈ రకంగా భవిష్యత్ తరాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యుత్తుని అందించే కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం ముందుకు పోతూ ఉంది. తద్వారా పెద్ద ఎత్తున రాష్ట్రానికి పరిశ్రమల్ని ఆకర్షించడం, పరిశ్రమల ద్వారా వచ్చే పెట్టుబడి, తర్వాత వాటి ద్వారా వచ్చే ఉత్పత్తితో ఈ రాష్ట్ర జీడిపిని పెంచడం, పెరిగినటువంటి జీడిపి ద్వారా వస్తున్నటువంటి జిఎస్టీతో వచ్చే ఆదాయంతో రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక పక్కన ప్రణాళికలు వేయటం, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, ఇటువంటివి చేస్తూనే ప్రజా సంక్షేమం కోసం వెల్ఫేర్ స్కీమ్స్ కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని నాంది పలుకుతాం. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో 93 లక్షల మందికి సన్నబియ్యం ఇవ్వగలుగుతాం. 51 లక్షల మందికి 51 లక్షల కుటుంబాలకి సన్నబియ్యం, 93 లక్షల కుటుంబాలకి 51 లక్షల కుటుంబాలకి 200 యూనిట్ లోపల ఫ్రీ పవర్ ఇవ్వగలుగుతాం. రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఉచితంగా బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడానికి కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేశాం. అట్లాగే ప్రతి సంవత్సరం కనీసం 20,000 కోట్లకు తగ్గకుండా వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఏర్పాటు చేసుకున్నాం. 5 ఏళ్లలో 1 లక్ష కోట్లు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు పోతాం. మహిళల్లో వారికి కావాల్సిన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఇందిరమ్మ ఇళ్లని 4.5 లక్షలు ఒకటేసారి శాంక్షన్ చేసుకొని ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల లెక్క శాంక్షన్ చేసి ముందుకు పోతాం. విద్యార్థుల చదువు కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒకటేసారి రాష్ట్రంలో 104 స్కూల్స్ శాంక్షన్ చేసుకుని పోతా ఉన్నాం. ఒక్కో స్కూల్ కనీస క్యాంపస్ 25 ఎకరాలు తగ్గకుండా 200 కోట్ల రూపాయల ఖర్చుతో అన్ని వర్గాలకు సంబంధించిన పిల్లలు అందులో చదువుకునేటట్టుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. ఇటువంటి అనేక రకాలైనటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని పోతూ రైతాంగ సోదరులందరికీ ఒకసారి రైతు భరోసా పేమెంట్ 9,000 కోట్లు ఇచ్చి
9 రోజుల్లో 9,000 కోట్లు ఇచ్చాం. అంతకుముందు 21,000 కోట్లు రుణమాఫీ కింద ఇచ్చాం. అగ్రికల్చర్ పంప్ సెట్స్ 29 లక్షల పంప్ సెట్స్ ఉంటే వాటన్నిటికీ ఉచితంగా కరెంట్ ఇవ్వటానికి దాదాపు 12,500 కోట్ల రూపాయలు ఆర్థిక శాఖ విద్యుత్ శాఖకి ప్రతి సంవత్సరం నిధులు చెల్లిస్తా ఉన్నాం. ఇటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందిస్తూ ముందుకు పోవటం కోసం కావలసినటువంటి ఆర్థిక సంపదని సృష్టించడానికి ప్రతి ప్రోడక్ట్కి, అది అగ్రికల్చర్ ప్రోడక్ట్ కావచ్చు, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కావచ్చు, లేకపోతే ఇంకే ప్రొడక్షన్ అయినా కావచ్చు, ప్రతి ప్రొడక్షన్కి అవసరమైన విద్యుత్ శక్తిని నిరంతరాయంగా సరఫరా చేసేటువంటి వ్యవస్థని ఈ రాష్ట్రంలో పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా చేసుకొని ముందుకు పోతున్నామని చెప్పడమే మా ప్రధాన ఉద్దేశం. మీతో ఈ విషయాలన్నీ పంచుకుంటాం. దయచేసి ఈ వాస్తవ విషయాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజెప్పాలని నేను ఈ మధ్య అక్కడ ఇక్కడ కొద్దిమంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆ జిల్లా ఈ జిల్లా తిరుగుతూ ఇది మేమే కట్టాం, మా వల్లనే వచ్చింది, మా వల్లనే దూకాం, లేకపోతే ఇది నేనే తెచ్చినా అని చెప్తున్నాను. నేను అడుగుతా ఉన్నాను వాళ్ళు సూటిగా, 10 సంవత్సరాలు మీరు రాష్ట్రం తెచ్చుకున్నదే ప్రాజెక్టులు కట్టుకోవటానికి, నీళ్ళని తెలంగాణ బీడు భూములకి మళ్ళించుకోవటానికి. 10 ఏళ్లలో కనీసం ఒకటైనా ఒక నాగార్జున సాగర్ లాంటి డ్యామ్ కట్టారా? పోనీ ఒక శ్రీశైలం లాంటిదేమైనా కట్టారా? పోనీ ఆ పైన ఉన్న ఒక జోరాల లాంటిదైనా కట్టారా? ఇవన్నీ బహుళ సాధన ప్రాజెక్టులే కదా. నేను మధ్యలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ గురించి మాట్లాడలే. కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, భీమా కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, అవి కాకుండానే ప్రధానంగా జోరాల లాంటి ప్రాజెక్టు